అట్లా మాటలు ఆగిపోతుంటాయి. అదంతే బ్రహ్మ విద్య. పంచి ఇప్పుడు నా దగ్గర నేను వెళ్ళేది జెంటల్मैन राइट दो भी है घूमना है बस. साहब बॉय गुड మార్నింగ్ లాంగ్ టైం. గోపి అన్న నువ్వు ఇచ్చిన గ్లౌజ్ ఇన్నే ఉన్నాయి, హైవే ఎక్కినప్పుడు వేసుకుంటా. హలో అన్న చెప్పన్నా. మేము వెళ్ళేది ఇప్పుడైతే సెలబ్రిటీ రిసార్ట్. హాయ్ చాంప్. సో గోపి అన్న ఇగోని గ్లౌజ్ వేసుకొని ఇంటర్సెప్టర్ నడుపుతున్నా. హ్యాపీయా? వాట్సాప్ పీపుల్ ఈరోజు బుల్లెట్ కాదు హిమాలయనే. హిమాలయన్ మార్నింగ్ లేచి బయట పెట్టిన ఆడుంది. సో వాట్సాప్ పీపుల్, హౌ ఇస్ ఇట్ ఆల్ గోయింగ్? హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గుడ్. బై ద వే అట్లా మాటలు ఆగిపోతుంటాయి. అదంతే బ్రహ్మ విద్య. బై ద వే ఇట్లా చూసుకొని ఉంటే నేను బ్లేజర్ వేసుకున్నా, బ్లాక్ షర్ట్, కొంచెం ఫార్మల్గా ఉన్నా. చెప్తా ఏందో సంగతి. ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం. బేసిక్గా ఇప్పుడైతే మెట్టుగూడ మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ చర్చ్ దగ్గర మణిహార్ అన్న నా కోసం వెయిట్ చేస్తా అని చెప్పిండు. ఈ ప్లేస్ చూస్తే మీకు డెఫినెట్గా గుర్తొచ్చేది పంచి, రైట్? పంచి ఇప్పుడు నా దగ్గర లేదు, మా ఇంటి ముందు నైబర్స్ దగ్గర ఉంది. మంచి హెల్దీ ఉంది, ఎగురుతుంది, ట్రై చేస్తుంది. అంటే ముందు కూడా ఎగురుతుండే, బట్ ఇప్పుడు ఇంకొంచెం ఎగరడానికి ట్రై చేస్తుంది. ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్ అట్లా తెచ్చి వదిలేసేస్తా. అండ్ మీకు చెప్పలేదు నేను ఎక్కడికి వెళ్తున్నాను. ఐ మీన్ సో బేసిక్గా నేను వెళ్ళేది జెంటల్మ్యాన్ రైట్, జెంటల్మ్యాన్ రైట్. ఇప్పుడు నేను మణిహార్ అన్న చర్చ్ దగ్గర కలిసేసి అక్కడి నుంచి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తాం? సంజీవిని పార్క్, సంజీవిని పార్క్ అదేదో అంటారు కదా, ఆడికి స్టార్ట్ అవుతాం. అండ్ ఈ రైడ్ నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నా. ఈ రైడ్ గురించి నేను 3 years నుంచి వింటున్నా. అండ్ 3 years నుంచి నా ఫ్రెండ్స్ వెళ్తున్నారు, నన్ను రమ్మంటున్నారు. బట్ ఈసారి ఎట్లనన్నా, యాక్చువల్లీ చెప్పాలంటే ఈసారి కూడా నాకు అంత మూడ్ లేకుండే, కానీ ఏదో అట్లా చేసి. दो भी है. क्या काम करते हो? राइडिंग. बोल रहे ना वही करते. कितनी रहती सैलरी? सैलरी नहीं रहता, शौक से रहता, घूमना है बस. ఫ్యూల్ అప్ అయిపోయింది. అండ్ దన్న కొట్టేసుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది. సో ఈ రైడ్ క్యాన్సర్ పేషెంట్స్ కోసం అండ్ దీనికి డొనేట్ కూడా చేస్తారు. సాబ్ బాయ్ గుడ్ మార్నింగ్ లాంగ్ టైమ్. సో హీస్ మణిహార్ అన్న. పోదాంపా. సో నాకు ఉబ్బరం అవుతుంది, ఇక నేను ఎక్కువసేపు వేసుకోలేను దీన్ని. మ్యాక్సిమం ఆడికి పోయినాకనే వేసుకుంటా. హోప్ఫుల్లీ ఇది ఖరాబ్ అవ్వద్దు. గోపి అన్న నువ్వు ఇచ్చిన గ్లౌజ్ ఇన్నే ఉన్నాయి, హైవే ఎక్కినప్పుడు వేసుకుంటా మ్యాక్సిమం. అక్క గుద్దిందో మనం అవుట్ అంతే. సరే ఇప్పుడైతే ఎక్కడో ఉన్నారు మన వాళ్ళు. మణిహార్ అన్న వస్తున్నాడు మెల్లగా. వస్తున్నాడు మన హీరో. ఏంది హలో అన్న. రాయిరా. షో చూసినట్టయితే మిస్టర్ శ్రీమాన్ కొట్టారు వాడు ఉన్నాడుగా, విత్ హిస్ ఫ్రెండ్ శివ. నైస్. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. అబ్బా ఏమున్నాయిరా ఫ్రాన్స్. అబ్బా ఏం కొడుతురు బాస్. పాతదైనా కూడా సెక్సీ ఉన్నాయి బండ్లు. మ్యాన్
మ్యాన్ మ్యాడ్ అయిపోతున్నా. బండా ఇంకేమన్నా ఇది మెయింటైన్ చేయాలంటే దూలా తీరిపోతుంది. ఇట్లుంది బండి మన అది. చెప్పన్నా మేము వెళ్ళేది ఇప్పుడైతే సెలబ్రిటీ రిసార్ట్. అయ్యో హాయ్ చాంప్ దా. నేను చాలా ఎవరో అనుకున్నా, ఇంకా జీవీఆర్ అని చూసాక గుర్తొచ్చింది. మనిషి అన్న ఒకసారి పక్కకు అవుదాం కదా, ఒకసారి పక్కకు అవుదాం. ఇది ఆఫ్ అయితేలే ఆన్ అయితేలే, ఒకసారి పక్కకు అవుదాం అంటున్నా. దా ముంగడ అవుతుందా? ఆన్ అయింది, రికార్డ్ అవుతుంది. గోప్రో పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. ఏమైంది ఏందో ఆఫ్ చేయడానికి ట్రై చేసినా కాలేదు. మళ్ళీ దాని తర్వాత కొత్త బ్యాటరీ పెట్టినాక రిపేరింగ్ యువర్ ఇష్యూ అని వచ్చి ఇప్పుడు నార్మల్గా ఆన్ అయిపోయింది. అండ్ ఈరోజు ఈ బైక్ లేదురా బాబు అనే ఒక మాట కూడా మాట్లాడలేం మనం, అట్లుంటుంది. సో నా గోప్రో సతాయిస్తుంది, ఇంటికి పోయి ఫార్మాట్ చేసేసుకుంటా. చూడాలి ఇక. అన్న జీవీఆర్ అన్నైతే అడిగిన, జీవీఆర్ అన్నేమో ఒకసారి మెమరీ కార్డ్ ఫార్మాట్ చేయి సెట్ అయిపోతుంది అన్నాడు. నేను బైక్ స్వాప్ చేసిన మనీహార్ అన్నది. ఈవెంట్ అయితే సూపర్ ఉండే, కానీ నేనే రికార్డ్ చేయలేదు. ఇందాక మనీహార్ అన్న మందీప్ అన్న అందరు చెప్పినారు నా టాప్ బాక్స్ ఐ మీన్ లైక్ షేక్ అవుతుందంట. సో దానికోసం స్ట్రింగ్స్ వస్తాయంట, ఆ స్ట్రింగ్స్ని అటాచ్ చేయాలి. సో ఇప్పుడు అదెంత బ్యాండ్ కొడుతుందో మనకు తెలియదు. హేపిచ్చేస్తా పని అయిపోతుంది. ఎందుకంటే నాకు టాప్ బాక్స్ లేని నడవదు. ఎందుకంటే బయటికి పోయినప్పుడల్లా మనం హెల్మెట్ ఎడబెట్టగలుగుతాం, ఊరికి క్యారీ చేయడం కన్నా అదేదో ఒక దగ్గర ఆ దెబ్బలో పడేస్తే అయిపోతుంది కదా, అందుకని. నాకన్నా ఎక్కువ మనీహార్ అన్నకే నా బండి సెట్ అవుతుంది అండ్ మనీహార్ అన్న ఏమంటే అయిన బండి నాకు సెట్ అవుతుందంట.
కొన్ని అంతే, ఏం చేస్తాం. ప్రాబబ్లీ నాకు దీనిపైన ప్లాన్స్ అయితే లేవు, బట్ చూద్దాం. అన్నీ ఇప్పుడే అనుకుంటే ఎట్లా అని అనుకునే అన్నీ అవ్వాలని లేదు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి. సర్లే అన్నా, అది దానికైనా ఇదే బాగుంది కదా. అవునవును, అదే చెప్తుండు, నువ్వు అది తీసుకోవనే తీసుకోవతా అన్నాడు. సరే తీసుకోపో అని చెప్పినా. మణిగారు నాకు నా బండి నచ్చిందంట, ఒక 2 days 3 days తీసుకెళ్తాడంట. తీసుకెళ్ళని నేను ఇది తీసుకొని పోతా, నాకు కూడా ఇంటర్సెప్టర్ నడిపినట్టు ఉంటుంది. సో గోపి అన్న ఇగో నీ గ్లౌజ్ వేసుకొని ఇంటర్సెప్టర్ నడుపుతున్నా హ్యాపీగా. అండ్ బై ద వే గ్లవ్స్ లైట్గా నా బ్లేజర్కి మ్యాచ్ అవుతున్నాయి. గ్లవ్స్ చాలా కంఫర్టబుల్ ఉన్నాయి. బ్రేక్ ఇన్ ఒక్కటి కాలేదు, బ్రేక్ ఇన్ అయితే ఇంకా కంఫర్టబుల్ ఉంటుంది. సో నేను ఎట్లా ఇంటికి దగ్గరకు వచ్చేసిన కాబట్టి అది క్లోజింగ్ ద బ్లాగ్ హియర్. మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ రైడ్లో కలుద్దాం ఇలానే. అంటిల్ దెన్ టాటా, సీ యూ, టేక్ కేర్, బాయ్, and do not forget to like, share, comment and subscribe to my YouTube channel.